చిన్న ప్రార్థన చేద్దాం. అందరి కళ్ళు మూసుకుందాం. తల వంచినట్లయితే ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, గొప్ప దేవ, మీకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. రాజులకు రాజు, ప్రభువులకు ప్రభువైన దేవ, మీకు వందనాలు. ఇదిగో ప్రభు, అల్పమైనటువంటి దాసులు నిలబడి ఉండగా ప్రభు, అందరితో మీరు మాట్లాడండి. నా నోట్లోని మాటలు ఉంచండి. అందరికీ అర్థమయ్యే రీతిలో పరిశుద్ధాత్ముడా మీరు మాలో ఉండి మాట్లాడండి, సహాయం చేయండి. అయ్యా, వింటున్నా చెప్తున్నటువంటి మాకందరికీ గ్రహించి మంచి మనసు మాకందరికి దయచేయండి. అయ్యా, ఇదిగో ప్రభు నాయన, ఎంతమంది అయితే ఈ మెసేజ్ వింటున్నారో వారందరి హృదయంలోకి నీ మాట వెళ్ళడానికి, వారు మంచిగా అర్థం చేసుకోవడానికి మీరు సహాయం చేయమని యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామములో ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్. అందరికీ యేసుక్రీస్తు నామంలో వందనాలు తెలియజేస్తున్నాను. ప్రశస్తమైనటువంటి క్రీస్తున్నటువంటి మీ అందరికీ శుభాభు వందనాలు తెలియజేస్తున్నాను. మీ అందరూ చాలా మంచిగా ఉన్నారు, చాలా చక్కగా కనిపిస్తున్నారు. ఈరోజు మంచిగా తయారయ్యారన్నమాట. చాలా బాగున్నారు మీరు. మీ మోకాలంతా కూడా పరలోకం అంటూ దూతల వల్ల కనిపిస్తున్నాయి ఈరోజు. మరి అనుదినం మనం అలాగే ఉండాలి. చాలా బాగున్నారు మీరందరూ కూడా. కుటుంబ సమేతంగా రావటం చాలా మంచిది. ఎప్పుడు కూడా కుటుంబ సమేతంగా మందిరం వెళ్దాం, అది దేవునికి చాలా ఇష్టం, చాలా సంతోషం అన్నమాట. కొందరైతే మరి ఒకరు వెళ్తారు, ఒకరు వెళ్ళరన్నమాట. అలా కాకుండా మనం అందరం కూడా ప్రార్థనకి వెళ్తే చాలా మంచిది. రైట్, దాన్ని వాక్యం చేసుకుందాం. ఈరోజు ఈ లోకంలో చూసినట్లయితే చాలా సమాజంలో చూస్తున్నాం, జరిగే ప్రతి విషయం కూడా నేర్చుకుంటున్నాం. ఏంటంటే మరి హెచ్చు తగులు చూస్తున్నాం. నువ్వెంత నేనెంత అని ఈ భేదం ఉంది. నీ స్టేటస్ ఎంత, నా స్టేటస్ ఎంత, నీ బ్యాక్గ్రౌండ్ ఎంత, నా బ్యాక్గ్రౌండ్ ఎంత, నా స్థితి ఎంత, నీ స్థితి ఎంత, నీ ధనం ఎంత, నా ఆస్తి ఎంత అని ఈ తగదాలు మాట్లాడుతూ ఉంటారు. కానీ దేవుని వాక్యం సెలవిస్తుంది. అదేమిటంటే చూడండి, బైబిల్ గ్రంథంలో సెలవిస్తుందంటే యాకోబు పత్రిక 4వ అధ్యాయము 14వ వచనంలో, దేవుని 14వ వచనంలో రాయబడి ఉంది కదా. యాకోబు పత్రిక 4వ అధ్యాయము మరి రాయబడింది, రేపేమి సంభవించునో మీకు తెలీదు. రేపేమి సంభవించునో మీకు తెలియదు వాక్యం సెలవిస్తుంది. అవును, ఈరోజు నా ఆస్తి రేపు ఉండకపోవచ్చు. ఈరోజు నీకున్న అందం రేపు ఉండకపోవచ్చు. ఈరోజు నువ్వు కలిగినటువంటి స్టేటస్ నీకు ఉండకపోవచ్చు రేపు. ఈరోజు నువ్వు బ్యాక్గ్రౌండ్ ఎంతమంది ఉన్నారో, నాయకులు కావచ్చు, లేకపోతే అధికారులు కావచ్చు, వాళ్ళు రేపు నీతో ఉండకపోవచ్చు. రేపు ఏమి సంభవించునో అది మీకు తెలియదు. కాబట్టి తగు జాగ్రత్త కలిగి ఆచి తూచి ఆలోచించి ఎదుటి వారికి కించపట్టేట్టుగా తక్కువ చేసి, తక్కువ అంచనా చూసి మాట్లాడడం మానుకుంటే చాలా మంచిదని దీని వాక్యం సెలవిస్తుంది. రేపు ఏం సంభవిస్తుందో నీకు తెలియదు. ఇంకో వాక్యం సెలవిస్తుంది ఏంటంటే ప్రసంగి గ్రంథంలో 7వ అధ్యాయం 2వ వచనంలో, మరణము అందరికీ వచ్చును, మరణము అందరికీ వచ్చును. ఒకసారి మీరు ఈ ఇమేజ్ చూడండి. ఈ ఇమేజ్ ఇక్కడ రాయబడి ఉంది. ఇమేజ్ మీకు చూపిస్తుంది చూడండి. ఎట్టి వారికైనా సరే ఖచ్చితంగా ఇలాగే తీసుకెళ్ళిపోతారు. సమాధిలో పాడి కడతారు కొంతమందికి, లేకపోతే పెట్టి కడతారు కొంతమందికి. నీవు వచ్చినప్పుడు, నువ్వు భూమి మీద వచ్చినప్పుడు కొందరే చూస్తారు, కానీ కొందరే వస్తారు. కానీ నువ్వు చచ్చినప్పుడు చాలామంది వస్తారు, సమాధి వరకే వస్తారు. రెండు మట్టిలో కలిపే వరకే, గోతిలో పాతి పెట్టే వరకే, కట్టెల మీద కాల్చే వరకే నీతో ఉంటారు. ఆ తర్వాత నీతో ఎవరు ఉండరు. కానీ నీతో సదాకాలం ఉండేది ఏంటంటే యేసు ప్రభు వారు. అందుకే యేసు ప్రభుని నమ్ము. చావక ముందే, మరణించక ముందే యేసు ప్రభుని నమ్ముకుంటే మంచిది, విముక్తి చెందుకుంటాం. దేని వాక్యం సెలవేస్తుంది, అందరితో సమాధానం కలిగి ఉండమంటుంది. వాక్యం సెలవేస్తుంది హెబ్రీ పత్రిక 12వ అధ్యాయం 14వ వచనంలో, అందరితో సమాధానం కలిగి ఉండు, ఎవరికి భేదం చూపించకు. సహోదరుడా, ప్రియమైన సంగమా, అది ఎవరైనా సరే, బిషపులైనా, పాస్టర్లైనా, విశ్వాసులైనా, సంఘ పెద్దలైనా, ఎవరైనా సరే, ఎనీవాన్ని, ఎవరైనా సరే అందరితో సమాధానం కలిగి ఉంటే చాలా మంచిదని దీని వాక్యం సెలవిస్తుంది. నువ్వు ఎవరితో సమాధానం కలిగి ఉన్నావా లేదా ఒకసారి ఆలోచించు. ఈ కొత్త సంవత్సరం రాక ముందే నువ్వు ఒకసారి వారితో కమిట్మెంట్ అయిపోయి, కలిసిపోయి, సమాధానం కలిగి మాట్లాడే ప్రయత్నించు. అంతే. ప్రసంగి 9వ అధ్యాయము 3వ వచనం జరుగుతుంది, అందరికీ ఒకటే గతి చూస్తున్నాము కదా, ఇదిగో ఈ గతి కూడా నీకు వస్తుంది. ఆలోచించండి. అందుకే ఈ పిక్ చూసిన తర్వాత, ఈ ఇమేజ్ చూసిన తర్వాత, ఈ వీడియో చూసిన తర్వాత ఒకసారి నీ మనసు ఎలా ఉందో ఒకసారి మారు మనసు పొంది మరి ప్రభులో స్థిరంగా ఉండాలని, అందరితో సమాధానం కలిగి ఉండాలని మనసారా కోరుకుంటూ ఈ మాటలను ముగిస్తున్నాను. దేవుడి మాటలను బట్టి దేవుడు దీవించును గాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్.